జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ ఆధ్వర్యంలో గల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ పరికరాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ ఎంపిక చేసిన 75 మందికి అందజేశారు. ఇక అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాటమయ్య రక్షణ పరికరాలు ఉపయోగించుకోవాలని సూచించారు. వీటి ద్వారా ప్రాణాపాయం చాలా వరకు తగ్గుతుందన్నారు. అలాంటి విషయాలను గుర్తించి మన వృత్తి ధర్మంలో తప్పకుండా అది నెరవేర్చాలి కనుక సేఫ్టీ కిట్స్ ని యంత్రాల ద్వారా రేవంత్ రెడ్డి గారు చాలా పట్టుదలతో ఈ కిట్స్ ని అందరినీ కూడా అందించాలని సుమారు మన నియోజకవర్గంలో 100 మందికి సెలెక్షన్ చేసి 119 నియోజకవర్గాల్లో కూడా అందరికీ సుమారు 10,000 మందికి ఈ కిట్స్ ను మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కిట్స్ వల్ల మనకు సేఫ్టీ అయ్యి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని ఈ కిట్స్ ఇస్తున్నాం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల మనకి ఏదైనా జరిగినా కింది నుంచి మీరు సర్టిఫికెట్స్ తొందరగా పంపివ్వండి. 5 లక్షల ఇన్సూరెన్స్ వెంటనే అందించే విధంతో పాటు మీకు ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఇంకా విస్తరించి మీ సహకార సంఘ సభ్యులందరికీ కూడా అందించే విధంగా ఆర్థిక వెసులుబాటు సరిగా లేకుండా 7 లక్షల కోట్ల అప్పున్నా మనము సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈరోజు గ్యాస్ కానీ అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫ్రీ బస్ కానీ 2 లక్షల రుణమాఫీ కానీ పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ మీ కిడ్స్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు కూడా సంక్షేమ పథకాలు గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు